రామకృష్ణ గారు, మీది నేను అనుకుంటా కర్నూలు జిల్లా అనుకుంటా మీ స్వస్థలం, కానీ మీరు అనంతపురం ఎందుకు షిఫ్ట్ అయ్యారు? ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ వరకు కర్నూలు జిల్లా ఆలూరులో చదివాను. మాది ఆలూరు మండలం మొలగవల్లి విలేజ్ మాది. బట్ నేను డిగ్రీ చదవడానికి అనంతపురం పోయినాను. అప్పటి నుంచి అనంతపురంలోనే ఉండి అనంతపురంలోనే స్టూడెంట్ లీడర్గా ఉన్నాను. తర్వాత అక్కడే పార్టీ లీడర్గా, అంటే ఏఎస్ఎఫ్లో ఉన్నారు మీరు? ఏఎస్ఎఫ్ లీడర్గా ఉన్నాను. యూనివర్సిటీలో కూడా స్టూడెంట్ లీడర్గా ఉన్నాను. అది ఎస్కే యూనివర్సిటీ. నేను యూనియన్ ఎలక్షన్స్లో అప్పటి నుంచే నేను యాక్టివ్గా ఉన్నాను. యూ మేడ్ అనంతపురం యాజ్ యువర్ హోమ్ డిస్ట్రిక్ట్? అంతే అంతే. ఇప్పుడు ఉండటం కూడా అక్కడేనా? లేదు, ఇప్పుడు ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత మా పార్టీ చెప్తే ఇక్కడికి హైదరాబాద్కి వచ్చాను. మళ్ళీ పార్టీ నుంచి ఇప్పుడు రాష్ట్ర విభజన అయింది కాబట్టి ఇప్పుడు విజయవాడలో. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీరు అనంతపురంలో? అనంతపురంలోనే ఎక్కువ ఉన్నాను నేను. యాక్చువల్గా ఈ డిగ్రీ చదివినప్పటి నుంచి మళ్ళీ 2004 వరకు నేను అనంతపురంలోనే ఉన్నాను. డిగ్రీ మీకు అంటే అనంతపురం మనకి తెలుసు, దేశంలోనే రెండవ కరువు ప్రాంతం కింద జైసల్మేర్ తర్వాత అనంతపురం చెప్తారు. అయితే ఇటీవల మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు, ఒక 200 TMC ఆఫ్ వాటరు అనంతపురం జిల్లాకి రావాలి అనేటువంటిది ఉంటుంది. అది పాసిబిలిటీ ఉందంటారా? 200 TMC అని కాదు కానీ బట్ నీటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ముఖ్యంగా రాయలసీమ అంతా కూడా కరువు ప్రాంతమైనప్పటికీ ప్రత్యేకించి అనంతపురం సరౌండింగ్స్ ఉండే మండలాలు కానీ లేదా అవన్నీ కానీ అది చిత్తూరు జిల్లాలోవి, కడప జిల్లా, కర్నూలు జిల్లాలోవి, ఈవెన్ మా నేటివ్ ప్లేస్ కూడా ఈ అనంతపురం జిల్లాకు సరౌండింగ్స్లో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ప్రాంతాలు కూడా ఈవెన్ అటువైపు బళ్ళారి జిల్లాలో ఉండే ప్రాంతాలు కూడా ఇవి పూర్తిగా కరువు ప్రాంతాలు. కాబట్టి ఏమంటే వాడికి వాటర్ ఎక్కువ ఇవ్వాలి, కానీ వాటర్ ఎక్కువ ఇవ్వకపోగా ఉన్నవి కూడా తగ్గిపోతూ ఉన్నాయి. యాక్చువల్గా తుంగభద్ర డ్యామ్ నుంచి నీళ్లు రావాలి HLC కెనాల్ ద్వారా, ఆ వచ్చే నీళ్లు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. ఈసారి హంద్రీనీవా నుంచి కొన్ని పంపు చేశారు. అవి ఎన్నైతే నీళ్లు తగ్గిపోయినాయో అన్నీ వీళ్ళు పంపు చేశారు తప్పితే అదనంగా నీళ్ళు ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఏమంటే అనంతపురం జిల్లా సరౌండింగ్స్ ఉన్న మిగతా జిల్లాలకు సంబంధించిన ఏరియా, ఆ ఏరియాస్ పైన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి అక్కడ ఇది చేయాలి. దానికి చేయాలంటే వాటర్ అన్నిటికంటే ప్రాధాన్యత కలిగింది. అంటే 200 TMC వచ్చే అవకాశం ఉందంటారా? కష్టమే. కానీ హై లెవెల్ కెనాల్కి ఒక ప్యారలల్ కెనాల్ ఒకటి తీసుకురావాలనేటువంటిది ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతున్నది. అది ముందు నుంచి ఉంది కానీ కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. దాదాపు 40-50 సంవత్సరాలుగా మేము స్టూడెంట్ డేస్ నుంచి కూడా తుంగభద్ర సమాంతర కాలువ నిర్మించాలని చెప్తూనే ఉన్నారు కానీ అది వారు ఒప్పుకునే అవకాశం కూడా లేదు. కాబట్టి ఏమంటే ఇప్పుడు నదుల అనుసంధానం ఏదైతే ఉందో, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం అనేది చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ అనుసంధానం ద్వారా ఆ సమస్య పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత రెండోది ఏమంటే ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ని మామూలుగా కాలువలకు వదలడం కాకుండా దాన్ని డ్రిప్ ఇరిగేషన్ ద్వారానో లేదా మరో పద్ధతుల్లో వాటన్నిటి కూడా తక్కువ నీటిని వినియోగంతో ఎక్కువ పంటలు పండించే పద్ధతుల్లో, ముఖ్యంగా ఉద్యానవన పంటలు, హార్టికల్చర్ డెవలప్ చేస్తే కొద్దిగా ఆ ప్రాంతం అభివృద్ధి అవ్వడానికి తక్కువ వాటర్ పట్టేట్టు చూడాలి. దానికోసం ప్రత్యేకమైన రీసెర్చ్ కూడా ఉండాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఏదో చేసినట్టు లేదంటే లాస్ట్ మినిట్లో వచ్చి రెయిన్ గన్స్ పెట్టినామంటే రెయిన్ గన్స్ వల్ల ప్రచారం వస్తుంది తప్ప పంట రాదు. అంటే అది ప్రచారం కావాలన్నా అనంతపురం జిల్లా అండి, అంటే నాకు తెలిసి నీలం సంజీవ్ రెడ్డి గారు కానివ్వండి, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు, స్పీకర్గా చేశారు, రాష్ట్రపతిగా పనిచేశారు, చాలామంది లీడర్లు వచ్చారు. అంటే వాళ్ళు ఎవరు ఎందుకు అనంతపురం జిల్లా మీద దృష్టి పెట్టలేకపోయారు? సంజీవ్ రెడ్డి గారి కాలంలో కూడా కాలువలో కొంత ప్రయత్నం జరిగింది, ఏమీ జరగలేదని కాదు, కానీ తగినంత ప్రాధాన్యత ఇవ్వలేకపోయారు. అని ఆ రోజున్న రాజకీయాలు కూడా అట్లా ఉండొచ్చేమో. ఆ రోజుల్లో ఎవరైతే ఉంటే వాళ్ళు ఆ ప్రాంతానికి చేసుకునేది కాకుండా నీలం సంజీవ్ రెడ్డి గారి కాలంలోనే శ్రీశైలం ప్రాజెక్టు ఇవన్నీ కూడా నిర్మాణం జరిగినాయి తప్ప ఆ జిల్లాకు అంత గొప్పగా ఏం చేయలే. ఇప్పుడు అంటే స్టేట్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రాయలసీమకి కృష్ణా బేసిన్లో దాదాపుగా ఒక 400 TMC ఆఫ్ వాటర్ మాకు కావాలి అనేటువంటిది రాయలసీమ వాళ్ళు అడుగుతున్నారు. అది సాధ్యపడుతుంది అంటారా? అంటే కృష్ణా వాటర్ ఎక్కువ భాగం రాయలసీమలో వినియోగించుకోవాలంటే ఈ గోదావరి నదిలో ఏదైతే సముద్రంలోకి వృథాగా పోతుందో ఆ వాటరు ఇక్కడ కోస్తా ప్రాంతంలో వాడుకోవాలి. అప్పుడు అత్యధిక భాగం మనకి ఏదైతే మన వాటాలో కృష్ణా వాటర్ వస్తుందో దాన్ని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాదాపు పోలవరం ద్వారా కానీ ఇంకా ఇతరేతర స్కీమ్స్ ద్వారా కానీ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన కృష్ణా వాటర్లో ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత 299 TMCలు తెలంగాణకి, 512 TMCలు ఆంధ్రాకి చేస్తున్నారు. కాబట్టి 512 TMCల్లో అత్యధిక శాతం రాయలసీమకు వినియోగించుకోవాలంటే
ఇవాళ ఈ నీళ్ల ద్వారా ఏదైతే కోస్తాలో నాగార్జున సాగర్ కింద కృష్ణా డెల్టా కింద వాడుకుంటా ఉన్నారో ఆ ప్రాంతాలకు గోదావరి వాటర్ ఇవ్వాలి. గోదావరిలో ఇవాళ సముద్రంలోకి ప్రతి సంవత్సరం కూడా మినిమం 2000 టీఎంసీ వాటర్ వృధాగా పోతా ఉంది. కాబట్టి ఏమంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా ఒకరికొకరు తగాదాలు పెట్టుకోకుండా సముద్రంలోకి వృధాగా పోతున్న జలాలను ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలనే దానిపైన దృష్టి సారిస్తే బాగుంటుంది. అటు కాకుండా చీప్ రాజకీయాల కోసము పదే ఒకరికొకరు రెచ్చగొట్టుకొని పత్రికల్లో వచ్చి టీవీల్లో వస్తే దానివల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. సో అంటే పోలవరం వల్ల అది సాధ్యపడే అవకాశం ఉందంటారు? పోలవరం వల్ల కూడా కొంతవరకు సాధ్యపడుతుంది. పోలవరమే కాకుండా ఇంకా ఇతరేతర మార్గాల ద్వారా కూడా తీసుకోవాలి. తర్వాత ఈవెన్ తెలంగాణకు కూడా ఏ మేరకు తీసుకోవడానికి అవకాశం ఉందో తెలంగాణకు కూడా ఇవ్వాలి. కృష్ణా వాటరు గోదావరి వాటరు ఖచ్చితంగా మనం అంతా కూడా ప్రతి చుక్కని కూడా సద్వినియోగం చేసుకుంటే రెండు రాష్ట్రాల్లో కూడా అన్ని జిల్లాలకు కూడా సమృద్ధిగా మనం వాటర్ ఇవ్వచ్చు. ఆ రకంగా చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. కొన్ని విషయాల్లో రెండు రాష్ట్రాలు కూడా కలిసి కూడా కొన్ని ప్రాజెక్టులు టేకప్ చేయొచ్చు. కొన్ని ఎవరంతటా వారు చేసుకున్నా ఒకరి పట్ల ఒకరు అభ్యంతరం చెప్పకుండా సహకరించుకునే ధోరణిలో ముందుకు పోతే రెండు రాష్ట్రాల్లో కూడా ఈ కరువు సీమ అంతా పోగొట్టడానికి అవకాశం ఉంటుంది. అనంతపురం అనగానే ఒక రకమైనటువంటి భావన మిగతా వాళ్ళకి, అంటే ఒక ఫ్యాక్షన్ రాజకీయాలు అనేటువంటిది ఒక ముద్ర పడిపోయింది. ఏంటి రీజన్ ఏంటి? అనంతపురే కాదు, సహజంగా కర్నూలు, కడప, అనంతపురం ఈ మూడు జిల్లాలు కూడా, అంటే రాయలసీమలో చిత్తూరు జిల్లాలో కొద్దిగా ఫ్యాక్షన్ తక్కువ, కానీ ఈ మూడు జిల్లాల్లో కూడా ఫ్యాక్షన్ ఎక్కువే. యాక్చువల్గా కర్నూలు జిల్లాలో కూడా ఫ్యాక్షన్ చాలా గ్రామాల్లో అక్కడ నడిచింది. కర్నూలు, కడప మూడు జిల్లాల్లో ఉంది. మరి ఇటీవల కాలం తగ్గిందని చెప్పగలను. ఎందుకంటే ఫ్యాక్షన్ ఒకటి ప్రజల్లో ఒక రకమైన అవేర్నెస్ వచ్చింది. పిల్లల్ని కూడా చదివించుకుంటూ ఉన్నారు, కొద్దిగా లైఫ్ పైన కూడా ఇదే అవుతూ ఉన్నారు. తర్వాత రాజకీయ నాయకుల్లో కూడా మార్పు వచ్చింది. రాజకీయ నాయకులు కూడా గతంలో ప్రిస్టేజ్కి పోయి కూనీలకి కొట్లాట్లకి గట్టిగా నిలబడేవాళ్ళు. ఇప్పుడేమంటే దానికంటే ఎక్కువ సంపాదించుకునేదాన్ని, అధికారం కంటే ఎక్కువ సంపాదించుకునే దాని మీద ఎక్కువ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఒకసారి తర్వాత వాళ్ళ పిల్లలు కూడా చదువుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా డిస్కరేజ్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఇది కూడా ఒక శుభ పరిణామం, మంచి మార్పు అంటారు. ఖచ్చితమైన మార్పే. ఎందుకంటే ఇంతకుముందు మేము చదువుకునేటప్పుడు చూసినా తర్వాత నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చూస్తే కూడా అప్పుడు చాలా పెద్దగా ఫ్యాక్షన్ ఉండేది. అసలు ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యం అనేదే తక్కువ ఉండేది, ఫ్యాక్షనే ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఫ్యాక్షన్ అనేది చాలా పరిమితంగా. మీరు ఒకసారి ఎమ్మెల్యే చేశారు, తర్వాత విద్యార్థి నాయకులుగా ఉన్నారు. మీకు ఈ ఫ్యాక్షన్ వల్ల ఇబ్బందులు ఎదురుకాలేదు? ఖచ్చితంగా ఇబ్బందులు, మాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందులే. ఫ్యాక్షన్ ఉన్నంతకాలం ఇబ్బందులే. మేము ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి మేము కూడా ఇబ్బందులు పడినాము. దాంతో మేము కూడా చాలా కష్టాలు ఎదుర్కొన్నాము. అయినా సరే ఫ్యాక్షన్కి వ్యతిరేకంగానే మా పార్టీ పోరాడింది. కర్నూలు జిల్లాలో కానీ, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో, ముఖ్యంగా ఈ రెండు జిల్లాల్లో ఈ ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ కూడా చాలా క్రియాశీలక పాత్ర పోషించింది. అనేకమంది వారి తండ్రి గారు కూడా కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నట్టున్నారు కదా? ఆయన అంటే మాకు అంత పరిచయం లేదు, కానీ మాకు పరిటాల రవితోనే పరిచయము. అంతకుముందు ఆయన కూడా విరసంలోనూ దాంట్లో పనిచేశాడు. వాళ్ళ నక్సలైట్లతో కూడా కలిసి ఇది చేశాడు. శ్రీరాములు గారు ఆయన అప్పుడు మాకు అంత పరిచయం లేదు. మాకు పరిటాల రవి మా బ్యాచ్ అంతా మేము ఒకేసారి ఎమ్మెల్యేలకు గెలిచాము. అంతకుముందు కూడా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కూడా మేము కలిసి ఫైట్ చేశాము. కాబట్టి అంటే కర్నూలు, అనంతపురం రెండు జిల్లాల్లో కూడా ఈ ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ కూడా చాలా పోరాడింది. అనేక మంది మా కామ్రేడ్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు, చాలామంది జైళ్ల పాలైనారు, కొంతమంది శిక్షలు కూడా పడినాయి. ఈ చాలా సుదీర్ఘంగా జరిగింది. దానిపైన వ్యతిరేకంగా కూడా ప్రచారం చేశాము, చాలా మీటింగులు పెట్టాము. ఈ కార్యక్రమంలో కూడా మేమందరం కూడా యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే ఆ ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనే మేమందరం కూడా పాపులర్ లీడర్స్గా ఇది ప్రజల్లో గుర్తింపు పొందారు. అంటే అప్పుడు ప్రజల్లో ఫ్యాక్షనిజంకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళ? సాధారణ ప్రజలు వ్యతిరేకమే, కానీ అక్కడున్న పరిస్థితుల వల్ల వాళ్ళకి ఎదురు చెప్పలేని పరిస్థితి, భయంతో ఉండేవాళ్ళు. తర్వాత ఆర్థిక అవసరాలు వాళ్ళకు ఉండేవి. తర్వాత వాళ్ళు కూడా అనేక మార్గాల ద్వారా ప్రజలను భయపెట్టేవాళ్ళు, ప్రజలను ఓటింగ్కి రానిచ్చేవాళ్ళు కాదు. మరి అదేవిధంగా ప్రజలపైన దాడులు చేసేవాళ్ళు, వారి ఆస్తులు విధ్వంసం చేసేవారు. తర్వాత ఇంకా ఎదురు తిరిగితే కేసులు పెట్టి లోపల పెట్టేవాళ్ళు. అంతేకాకుండా కూనీలు చేయించేవాళ్ళు. చాలా రకాలుగా జరిగింది. ఎన్ని దశాబ్దాలు సాగిందంటే అక్కడ? అదే దాదాపు 100 సంవత్సరాల పైన జరిగి ఉండొచ్చు. 100 సంవత్సరాల చరిత్ర ఉంది ఖచ్చితంగా, ఎక్కువే ఉండొచ్చు. 100 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నాకు తెలిసిన చరిత్ర ఒక 100 సంవత్సరాలుగా అట్లా జరిగింది. చాలా ఊళ్ళే ఉండేటివి.
అసలు కుటుంబాలు ఏ రాజకీయ పార్టీ కూడా దాన్ని ట్యాకిల్ చేయాలి, సంస్కరించాలి అనేటువంటి ప్రయత్నాలు చేయలేదంటారా? అంటే రాజకీయ పార్టీలు కూడా వాళ్ళని ఆశ్రయించాయి కాబట్టి రాజకీయ పార్టీలో కూడా వాళ్ళు ఒక కుటుంబం ఉంటే వీళ్ళు ఈ పార్టీలో ఉంటే వాళ్ళు అవతల ఇంకో పార్టీలో ఉండేవాళ్ళు. అట్లా కూడా పొలిటికల్ పార్టీస్ కూడా వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా వాటిపైన డిపెండ్ అయ్యే ఒక పరిస్థితి ఉండేది. అది కూడా ఒక కారణమే. కాబట్టి ఏమంటే ఫ్యాక్షనిజం అనే దానికి కూడా చాలా రూట్స్ ఉన్నాయి అక్కడ. ఆ రూట్స్ వల్ల కూడా అక్కడ ఉన్న ప్రజల్లో ఉన్న ఇది దానికి తర్వాత ఒకరు తండ్రి చనిపోతే వాళ్ళ కొడుకులు వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళకి కూడా అది ఇది చేసేవాళ్ళు. ఎంత రెచ్చగొట్టేవాళ్ళు అంటే రే మీ నాయన చంపినోడు ఇంకా తిరుగుతా అన్నాడు, మీరేం పట్టించుకోవడం లేదనేటట్లుగా వాళ్ళని ఇంప్రెస్ చేసేవాళ్ళు. అంటే సమాజంలో ఒక ఆలోచన విధానం కూడా ఆ రకంగా ఉండేది. దాని